ఇంకొకటి సార్, ఈ ఇన్సోమ్నియా వల్ల గూడా ఇన్సులిన్‌లో తేడాలొచ్చేస్తాయా సార్? అది ఇన్సోమ్నియా ఇస్ నథింగ్ బట్ స్లీప్ డిస్టర్బెన్స్. అవును. నిద్ర లేకపోవడం. అవును. నిద్ర లేకపోవడమే. డ్రైవర్లకు, అవును. ఈ ఐటీ పీపుల్, ఐటీ వాళ్ళకి ఎందుకు వస్తాన్నది అని చెప్తే, హ్మ్. ఐటీ వాళ్ళు వచ్చేసి రాత్రి పొగుళ్ళు లేకుండా ఏరేరే టైం జోన్ ప్రకారం పనులు చేస్తా ఉన్నారు. అవును. మన వాళ్ళు ఉండే అమెరికా టైం ప్రకారం చేస్తుంటారు వాళ్ళు. అమెరికా, కొంతమంది జర్మనీ, అవును. కొంతమంది జపాను. అవును. ఇప్పుడు జపాన్ వచ్చేసి నాకు పేషెంట్లు ఉన్నారు సార్. ఓకే. వాళ్ళు వచ్చేసి 3 గంటల ముందుగానే వస్తారు మనకు. మనకు 8 గంటలు అని చెప్తే వాళ్ళు వచ్చేసి అర్లీగా ఉంటుంది. ఆ! మనకి 8 అని చెప్తే వాళ్ళు +3, 3:30 గంట. 8 + 3 11. మాది అట్లా. ఇప్పుడు మాది జర్మనీ వాళ్ళకు 8 అవర్స్, అమెరికా వాళ్ళు 12 అవర్స్, ఆల్మోస్ట్ 12.5 అవర్స్. అవును. ఇప్పుడు మా ఆస్ట్రేలియా వాళ్ళు ఇట్లా టైం జోన్ వేరుగా ఉంది. అవును. అందరితోనూ అందరూ మాట్లాడుతున్నారు, అన్ని పనులు చేస్తూ ఉన్నారు. మన టైం జోన్లో మనకే ఏదైతే ఇప్పుడు అమెరికా నుంచి వచ్చిన వెంటనే ఇక్కడ ఏం చెప్తాము, అది ఎక్స్పోజ్ టు సన్ అని చెప్పేసి, అక్లమైజేషన్ అనేసి ఆ పదం ఉంది. హ్మ్. సూర్యుడి కిరణాలకు మీరు నిల్చుకోండి. సూర్యకిరణాల్లో నించుకున్నప్పుడు మన గడియారం సరిపోతుంది. ఓకే. ఆ గడియారం సరిపోతే మనకు సరిపోతుంది. కానీ ఇన్సామ్నియా అని చెప్పిన వెంటనే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాం, ఇక్కడి నుంచి అక్కడికి పోయినాం కాదు. ఇన్సామ్నియా అంటే మన దేశ ప్రకారం మనకు నిద్ర రాకుండా పోవడము, దానివల్ల మన పూర్తి శరీరమే డ్యామేజ్ అవుతుంది. అది సిర్కాడియన్ క్లాక్. ఓకే. ఇది ది మెయిన్ కాజేటివ్ ఫ్యాక్టర్. ఓకే. మన కెమికల్ వేరియేషన్, సెక్రీషన్స్ వేరియేషన్స్. సో, అయితే ఇప్పుడు ఈ సాఫ్ట్‌వేరోళ్ళు షిఫ్ట్‌లు మారడం వీటి వల్ల గూడా అవును షుగర్ వేగంగా వచ్చేస్తది. సార్. ఇప్పుడు అట్ ది ఏజ్ ఆఫ్ 40 అవును. దే ఆర్ డ్యామేజింగ్ దేర్ ఎంటైర్ ఆర్గాన్స్. అవును సార్. పూర్తి శరీరాన్ని డబ్బు సంపాదిస్తా అన్నారు, డబ్బు తీసుకుపోయి డాక్టర్లకి ఇచ్చేసి వీళ్ళు చచ్చిపోతా అన్నారు. అవును. నేను ఈ విషయంలో మాత్రం చాలా బాధపడతాను. కరెక్ట్ అండి. అవును. నాకు ఒక మా ఐటీ కంపెనీ ఎంప్లాయీ కాదు, డైరెక్టర్. అచ్చా! అతను 45 సంవత్సరాల లోపల అన్ని దేశాలు చూసినాడు. అంత డబ్బు ఆల్మోస్ట్ ఆల్ 800 crores పైన సంపాదించేసినాడు సార్. బా! అది సార్ నాకు ఇది ఇట్లా సంపాదించేసినాను సార్ అన్నాడు. కాకపోతే నీ భార్యకు నువ్వు మొగుడు కాలేదు కదా అన్నాడు. ఆ! అదేం సార్ ఇట్లా మాట్లాడుతున్నావు? ఎంతసేపు సంతోషంగా నీ ఇంట్లో గడుపు కదా ఉండవు, నీ బిడ్డలతో గడుపుతానా? లేదు సార్, నాకు అది టైమే దొరకడం లేదు. సరే, ఈ జీవితాన్ని ఇంకెన్ని రోజులు గడుపుతావు? ఆ! లేదు, నాకు ఇప్పుడు ఆరోగ్యం అది కొద్దిగా దెబ్బ అయింది, ఇంకా పోవడం లేదు అన్నాడు. ఏమేం ఇబ్బందులు ఉన్నాయి? డయాబెటీస్ ఉంది. సరే, ఒకసారి పోయేసి స్క్రీనింగ్ చేయించుకోనరా. కిడ్నీ డ్యామేజ్ అయింది, అది హార్ట్ డ్యామేజ్ అయింది, అది వాల్స్ పెరిగి ఉండే, ఎన్ని రిపోర్ట్స్ తెచ్చినాడు. ఇప్పుడు ఏం చేస్తావు అని చెప్పి, అయ్యో నాకు ఇంత డ్యామేజ్ అయింది అనేది అప్పుడు తెలియలేదు, ఏదో నొప్పులు ఉంటే మాత్రలు వేసుకొని గడుపుతా ఉన్నాను, ఇప్పుడు ఏం చేయాలా, వాట్ నెక్స్ట్? ఇమ్మీడియట్గా నువ్వు కిడ్నీ రీప్లేస్మెంట్ చేసుకోకపోతే కాదు. చేపించుకున్నాడు. దానికి ఎంత అయింది, ఏమైంది వాళ్ళకు వదిలిండేది. దాని తర్వాత హార్ట్ వాల్వ్ పోయింది, అది దాన్ని రిపేర్ చేయించుకోవాలి. దానికి సర్జరీ అయింది. ఇంకేముండదురా అని చెప్తే ఇప్పుడు వచ్చేసి పల్మాలజిస్ట్ అంటే ఊపిరాడడానికి చెప్తా ఉన్నారు. పని ఇప్పుడన్నా ఒక విధానం మారు అని చెప్తే, నేను ఇప్పుడు ఏ పని చేయడం లేదు, ఇంట్లోనే ఉన్నాను, నాది ఆల్మోస్ట్ ఆల్ 200 crores వచ్చింది, 8 నుంచి 200 crores వచ్చింది, నెక్స్ట్ ఏం చేయాలా? ఇప్పుడన్నా అర్థం అడుగుతాండవు కదా అని చెప్పేసి అతనికి అన్నీ చెప్తా పోతున్నాయి. ఇప్పుడు నాకు ఇది ఏమి చేయడానికి కాదు, నాకు ఎక్కువ కడుపు లోపలికి లాక్కుంటే తప్పు, తినడానికి లేదు, తాగడానికి లేదు, నిద్రపోవడానికి లేదు, ఇంకేం కావాలి నెక్స్ట్, వాట్ నెక్స్ట్ అని చెప్తే, నేను ఇదన్నా డబ్బు నా భార్యకు మిగిలిచ్చిపోవాలని ఆశతో ఉండాను. 200 crores. ఆ అమ్మ ఇద్దరు వచ్చినారు, అన్న ఏం చేయాలి, దీనికి ఏం చేయాలనేది ఏముండదా, అన్నీ డ్యామేజ్ అయిపోయినాయి, నేను ముందుగానే చెప్పినాను, నాకు ఒక బిడ్డ మాదిరా చెప్తే కన్నా మీరు ఆ రోజు లేదు డబ్బు కంటే ఏముండదు అన్నారు. ఇప్పుడు డబ్బు మీరు ఏం చేయగలరో చేయండి. అతను చనిపోయే రోజుకి ఒక ఇల్లు, ఒక 10 crores అమౌంట్ ఉండింది సార్. అంతే అంతే, అంతా జీరో. రియల్ ఫ్యాక్ట్ ఇది. ఇది సార్ ఒరిజినల్ లైఫ్, అందరికి తెలియాల్సింది. ఇంకొక డ్యామేజింగ్ ఒకటి ఉంది సార్, ఎమోషనల్ ఈటింగ్.
ఇది కూడా దెబ్బతీస్తుంది సార్ కదా. నాకు వచ్చేసి ఏమేం చెప్తే ప్రపంచంలో అంతా ఈఎఫ్టీ అని చెప్పి చేస్తారు, ఆ. ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నాలజీ. ఆ, నేను ఏకైక వ్యక్తిని అని చెప్పేసి ధైర్యంగా ధారాళంగా చెప్పగలను, ఎమోషనల్ కంట్రోల్ అండ్ ఫ్రీడమ్ టెక్నాలజీ. ఓకే. రెండింటికి వ్యత్యాసం ఏమి అని చెప్పి చెప్తే, ఇప్పుడు మీరు కంట్రోల్ చేయకుండా మీరు క్రేవింగ్స్ ఉంది సార్. మనం ఇప్పుడు అందరూ కూడా ఈ ఐటీ పీపుల్కు క్రేవింగ్స్ జాస్తి వస్తాయి. అవును అవును. ఇది అది తినాలి, ఇది తినాలి, అట్లా చేయాలి, ఇట్లా చేయాలా. ఈ క్రేవింగ్స్ నుంచి కంట్రోల్ చేసుకోకుండా Yes. వదిలేస్తే మీకేమవుతుంది, డిఅడిక్షన్ సెంటర్స్లో ఉన్నట్లు అవుతుంది. అంతే. డిఅడిక్షన్ సెంటర్లో ఉన్న రోజులు వాళ్ళు మందు తాగడం వదిలేస్తారు, దాని నుంచి వచ్చిన వెంటనే ఇది అవుతారు. మళ్ళీ start. ఇంకా సెకండ్ ఎగ్జాంపుల్ సార్, వెయిట్ లాస్కి పోతారు. అవును. వెయిట్ లాస్లో మాది కనీసం నెల రోజులు, 2 నెలల రోజులు, 3 నెలలు, ఉన్న రోజులు అక్కడ చెప్పినంతా కూడా వింటారు, అన్ని విధాల వెయిట్ లాస్ అవుతారు, ఇంటికి వస్తారు సార్. డబుల్ అయింది, ఇప్పుడు ఏం చేయాలని వచ్చేవాళ్ళు నా దగ్గర కనీసం Correct. ప్రతిరోజు 5 నుంచి 6 మంది ఉండనే ఉంటారు సార్. నేనే ఎగ్జాంపుల్. మీకు మీకు చెప్పినాను సార్, మీకు 3 months లోపల మీ కడుపు తక్కువ కావడం కాదు, సూపర్. నా మాదిరి కావాలి. అబ్బో. సాఫ్ సీదా. అలా అయితే నా కార్ కి మీ ఫోటో పెట్టుకుంటా వెనకాల. సార్ ఎన్నుకలు కాదు ముందు కూడా సార్, పెట్టుకుంటారు. మనం జతలో ఉండాలి. జెండాపై కపిరాజు అని పెడతారు కదా, అట్లా ఒక జెండా క్రియేట్ చేసి దానిలో మీ ఫోటో వేస్తాను జెండా. వదిలేండి, నన్ను దేవుడిని చేయొద్దు. నేను చెప్పేది ఏమేమి సమాజానికి అంటే నాకు పెట్టారు అంటే సమాజానికి మీరు ఒక వరం ఇచ్చినట్టు సార్. అంత సార్ మామూలు వరం ఇప్పుడు చెప్తాను కాదు. కదా, ఈ డయాబెటీస్ నుంచి ఒక అద్భుతమైన వా, వా, వా. దాన్ని చేద్దాము. 30 రోజులు మీకు ఖచ్చితంగా. రిజల్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళా వచ్చి మాట్లాడదాము. ఖచ్చితంగా. 30 days అనేది పెద్ద టైం అవును, కాదు. అవును ఇమీడియట్ గా స్టార్ట్ చేసి అవును. మనం దీన్ని ఒక యజ్ఞం మాదిరి చేసి డెఫినెట్ గా మన సార్. తెలుగు వాళ్ళందరికి కూడా అవును. చేర్పించి ఒక అద్భుతమైన సందేశాన్ని ఇవ్వడం. ఇది సందేశం కాదు నేను చెప్పేది, ఒక ఆదర్శమైన జీవితాన్ని మనం వాళ్ళకు ఇద్దాము, అంతే తప్పగా ఖచ్చితంగా, నేను అట్లా చేస్తాను, ఇట్లా చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను. నాకు ఎక్కువ మాట్లాడడం కూడా చేత కాదు, లేనిపోయింది మాట సబ్జెక్ట్ తప్పక నాకు ఇరేది ప్రపంచం లేదు సార్. అవును. నేను ఒక 45 సంవత్సరాలు అయింది సినిమా చూసి. ఆ, సినిమా గురించి నాకు తెలీదు. ఓకే. ఆ, మా మిస్సెస్ చెప్తారు, ఎప్పుడైనా టీవీ చూడమని చెప్తే ఒక 5 నిమిషాలు చూసేంత లోపల లేచి పంపించేస్తారు. అంతే. ఎందువల్ల అంటే వీళ్ళు వాళ్ళు ఏమవుతారు, వీళ్ళు వాళ్ళు ఏమవుతారు, వదిలేపో, నువ్వు లేచిపో. అంతేగా. ఇది నాకు అవసరం లేదు సార్. నా దగ్గర ఉండే 4000 బుక్స్ నా ఆస్తి. ఆ, అది 24 గంటలు కావాలని చెప్తే సబ్జెక్ట్ ఇస్తే మాట్లాడతాను సార్, వేరే దాని గురించి yes.